ఇది మన గ్రామం చందనవెల్లి. వెల్స్పూర్ నుంచి మొత్తము కెమికల్ వాటర్ వదులుతురు ఇటు సైడు. వాటర్ వారం 15 రోజుల నుంచి స్టాక్ పెట్టి ఇక్కడ మన మహేందర్ కొన్నాడు ఈ భూమి. దాంట్లో మొత్తం గుంత ఉంది, మొత్తం వదిలిపెట్టిరు వాటర్ అంతా. ఇక చూడండి మొత్తం కెమికల్ నురుగు. దయచేసి చందనవెల్లి గ్రామస్తులు జర ఆలోచించని చేయండి అన్న. మొత్తం రోగాలు వస్తున్నాయి జనాలకు. పశువులు చేపలు అన్నీ చనిపోతున్నాయి, మొత్తం కెమికల్ వాటర్. చూడండి వారం రోజుల నుంచి మొత్తం రోడ్డు మీద వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మా ముత్తారెడ్డి పొలంలోకి వెళ్ళి అట్లా వెళ్ళిపోతున్నాయి వాటర్ మొత్తం. దయచేసి వినండి, చెప్పండి అందరికీ. చూడు మొత్తం నురుగు, మొత్తం కెమికల్ వాటర్. పైన వెల్స్పోన్ ఉంది కదన్నా, వెల్స్పోన్ కంపెనీలకి వెళ్ళి వస్తున్నాయి ఈ వాటర్ అంతా. వాళ్ళు ఏం చేస్తారు అంటే వర్షం వచ్చినప్పుడు వదులుతున్నారు కెమికలా. చూసి మీరు జాగ్రత్త ఏదైనా మన కంప్లైంట్ ఇస్తే బాగుంటుందన్న. మన గ్రామ పెద్దలకు, చందనవెల్లి గ్రామ పెద్దలకు చెప్తున్నాం. మేము వారం రోజుల నుంచి చూస్తున్నాం మొత్తం వాటర్ వర్షం వచ్చినప్పుడు వదులుతురు, కథం ఇళ్ళకి వచ్చేస్తున్నాయి వాటర్. ఇక్కడ గుంత ఉన్నది కొద్దిగా, ఆ గుంతలకు మొన్నదాకా ఇక్కడ కట్టిరు మోరి, దానివల్ల స్టాక్ మొత్తం అయింది వాటర్. చూడండి మీరు ఎట్లా ఉంది నురుగు, మొత్తం కెమికల్ వాటర్. వాసన స్మెల్ వస్తుంది మొత్తం. అక్కడ కుంట ఉంది ఆ సైడ్లో, మన దబ్బెటలో చేన దగ్గర మొత్తం చేపలు కూడా చనిపోయినాయి. చూడండి రాబోయే రోజులలో చందనవెల్లి పశువులు బతకాలంటే కూడా కష్టమే. ఈ అడ్డమైన కంపెనీలు తెచ్చిరు చందనవెల్లికి. చూడండి మొత్తం ఎట్లా ఉంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. చందనవెల్లి భూ నిర్వాహకుల తరపు నుంచి నేను మాట్లాడుతున్నా. ఆల్రెడీ ఇక్కడ మా పొలం కూడా ఉంది, అందులో కూడా వచ్చేసినాయి వాటర్ వారం మొత్తం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా నేను. జర దయచేసి కంపెనీ వాళ్ళకు జర చెప్పండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే మేము ఉద్యమం చేసి ఆడ కంపెనీ దగ్గర ధర్నా చేస్తాం. చూడు స్మెల్ ఎట్లా వస్తుంది. చాలా ఇంత ఘోరమా అన్న. ఇక్కడ సైడ్లో ముత్తారెడ్డి భూమి ఉంది, ఆ ముత్తారెడ్డి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి అక్కడ. ఇది పరిస్థితి చందనవెల్లిలో. చూడండి ఎట్లా పోతున్నాయి వాటర్. ఎన్ని రోజులు అవుతుంది ఇది? వారం 15 రోజులు అవుతుంది అట్లే పోతున్నాయి. వర్షం వచ్చినప్పుడు వదులుతురు వాళ్ళు. అన్న దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం అన్న చందనవెల్లి నుంచి. పోయినసారి కూడా చేపలు ఇంత కిలో 2 కిలోల చేపలు చనిపోయినాయి. చూడండి ఎట్లా ఉంది నురుగు, ఎట్లా వస్తుంది చూడండి. ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఈ వాటర్ మన చెరువులా కుంట్లా పోతే ఎట్లా ఉంటాయి? పశువులు లాగితే ఉంటాయా పశువులు? అరే పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయి. అక్కడ సైడ్లో వెనక సైడ్ మొత్తం వరిసేనులు టమాటాలు అవన్నీ వేసిరు, అక్కడ ఎండిపోతున్నాయి మొత్తం. చూడండి మీరు దయచేసి దీని మీద ఏదైనా కంప్లైంట్ ఇవ్వండి సార్. మన చందనవెల్లి గ్రామ ప్రజలకు ఒకటే కోరుచున్నామన్నా, చూడండి దీని మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం.